శ్రీ గురుభ్యో నమ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నిత్యం భగవద్గీత చదువుకుంటూ ఉన్నాం. ఇందులో భాగంగా ఈవేళ మనం 5వ అధ్యాయం కర్మ సన్యాస యోగమనందు 8వ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం. నైవ కించిత్తరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్ పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జగ్రన్ అస్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్. భగవానుడు చెబుతూ ఉన్నాడు, పరమార్థ తత్వము నెరిగిన యోగయుక్తుడు ఆత్మయందు నెలకొనిన చిత్తము గలవాడునై చూచుచున్నను, వినుచున్నను, తాకుచున్నను, వాసన చూచుచున్నను, తినుచున్నను, నడుచుచున్నను, నిద్రించుచున్నను, ఊపిరి విడుచుచున్నను, మాట్లాడుచున్నను, వినుచున్నను, గ్రహించుచున్నను కూడాను, ఎప్పుడు కూడాను కండ్లను తెరుచుచున్నను, మోయుచున్నను, ఇంద్రియములు వాని వాని విషయముల యందు ప్రవర్తించుచున్నవని నిశ్చయించిన వాడై నేనొకింతైనను చేయుటలేదు అని తలంచును. ఆయా కార్యములందు కర్తృత్వ బుద్ధి లేకుండును అని ఇక్కడ మనకు తెలియబడుతుంది. పై అలవాటులు అన్నీ కూడా ఎవరికి సాధ్యపడతాయి అంటే అహంకార రహితులైన వారికి సునాయాసముగా ఉంటుంది. నేను అనే భ్రాంతి తొలగినటువంటి వారికి కర్మములు చేస్తూ ఉన్నప్పటికీ కూడాను ఆ కర్మలతో మమేకమై చేయడు. కర్మములకు అతీతముగా ఉండి నిమిత్తమాత్రుడునై కర్మములను ఆచరిస్తూ ఉంటాడు. అట్టివాడు ఆత్మ దేహేంద్రియం మనంబులకు అతీతమైనది సాక్షిగా నుండి ఆయా చిత్త వృత్తులనది వీక్షించుచుండును. కావున ఏ కార్యమునకును అది కర్త కాదు. అవిద్య దోషముచే జీవుడు స్వస్వరూపమును మరచి దేహేంద్రియ మనంబులతో తాదాత్మ్యమొంది తానే దేహమని, తానే ఇంద్రియములని, మనంబని తలంచి వాని వాని క్రియలను, వికారములను తనపై వ్యర్థముగా ఆరోపించుకొని దుఃఖముల పొందుతున్నాడు, దుఃఖములను అనుభవించుతున్నాడు. ఎవరో కారణము కాదు దుఃఖములకు. ఎవరైనా కోరుకునేది దుఃఖరాహిత్యమునే కాని దుఃఖాన్ని కాదు. అయితే దుఃఖరాహిత్యమును కోరుకుంటూ దుఃఖపూరితమైనటువంటి ఆలోచన విధానం మానవుడు ఆచరిస్తూ ఉన్నాడు. ఈరోజు తనది కాని ఇంద్రియములను, తనది కాని దేహములను తనదిగా భావించి తన దోషములను, ఇతర దోషములను తనపై వేసుకొని దుఃఖపూరితుడవుతూ ఉన్నాడు. అందుచేత కళ్ళు చూస్తూ ఉన్నాయంటే కళ్ళకు అతీతంగా ఉన్నటువంటి శక్తి ఒకటి ఉన్నది, అది నేను, కళ్ళు కాదు అనే భావన ఎరిగినటువంటి వాడు దేనితో కూడా ఇంద్రియములతో మమేకమై వ్యవహరించడు. ఆవిటి పనులై చేస్తూ ఉన్నప్పటికీ కూడా అందరికీ రూపము కనపడుతూ ఉన్నప్పటికీ కూడాను, అందరికీ ఇంద్రియములు కనపడుతూ ఉన్నప్పటికీ కూడాను, అందరి మాదిరిగా మనము ఉన్నప్పటికీ కూడాను అతీతంగా ఉండగలిగే ఒక శక్తి ఇంద్రియములకు, దేహములకు, మనోబుద్ధులకు అతీతంగా ఉండగలిగినటువంటి ఒక శక్తి అహంకార రహితులకు మాత్రం సాధ్యమవుతున్నదే కానీ తక్కిన వారికి సాధ్యము కాదు అని ఇక్కడ మనకు తెలియపడుతుంది. కానీ తత్వజ్ఞానముచే అవిద్యా దోషము నశించిన మహనీయుడు ఆత్మస్వరూపమున స్థితి గలవాడై ఆయా ఇంద్రియములు, ఆయా ఇంద్రియ కార్యములందు, ఇంద్రియార్థములందు ప్రవర్తించుతున్నవి అని భావిస్తాడు. నేను వానికి సాక్షిని, నేనేమియూ చేయుటలేదు అని నిశ్చయించుకొని నిర్వికారుడై ఉండును. సత్ఇంద్రియ జనిత సుఖ దుఃఖములనొందక నిత్య నిరతశయ సహజానందమునే పొందుచుండును. ఎప్పుడు కూడా ఆనంద స్వరూపుడే జీవుడు.
ఇందులో అనుమానం లేదు. జీవుడు నేను అల్పజ్ఞుడని, నేను శరీర ఆకారములో ఉన్నానని, శరీరముతో ఇంద్రియములతో మమేకమై 24 తత్వములతో మమేకమైన కారణంగా దుఃఖపూరితుడవుతూ ఉన్నాడే కానీ 24 తత్వములతో మమేకము కాకుండా విలక్షణంగా ఎప్పుడైతే ఉంటాడో వాడు ఎప్పుడూ ఆనంద స్వరూపమై ఉంటాడు, ఆనందంగానే ఉంటాడు. ఏమి లేని దాన్ని ఏమి లేకనే అనుభవిస్తూ ఉంటాడు. ఏమి ఉన్నది ఉన్నది అన్నప్పుడే నీకు దానిపైన విపరీతమైన ప్రేమ, వ్యామోహము, స్వార్థము ఎన్ని ఏర్పడుతూ ఉంది. లేదు అని నిశ్చయమైన తర్వాత దానిపైన వ్యామోహం కానీ, స్వార్థము కానీ, మోహబుద్ధి కానీ ఏర్పడదు. అది లేనివాడు నిశ్చయపరుడై ఎప్పుడూ కూడా చలించకుండా నిశ్చయంగా ఉంటాడు. సంతోషములు, సుఖములు, దుఃఖములు ఇవి రెండు కూడా తన యొక్క భావనే కానీ వేరొకటి కాదు. ఆనందము కాదు, ఆత్మానంద స్వరూపుడై ఉంటాడు. వాడే నిశ్చలుడు అని మనకిక్కడ తెలియబడుతుంది. అయితే కొందరు శుష్క వేదాంతులు ఆత్మజ్ఞానమునందకనే అవిద్య నశింపకనే దేహాది సంగత తదాత్మ్యమును వేడకనే విషయలోలురై ఇంద్రియములచే పెక్కు విషయ భోగములను అనుభవించుచు నేను వానికి సాక్షిని అని పలుకుతున్నారు. అది చాలా ఘోరము. ఇది కనిపెట్టియే భగవానుడు 7వ శ్లోకములో కూడా మనకు అట్టి జ్ఞానికి ఉండవలసిన 5 లక్షణములను పేర్కొని ఉన్నారు కదా. యోగయుక్తో విశుద్ధాత్మ అవి కలిగి ఉండి అవిద్య నశించిన మాత్రమే ఇట్టి సాక్షాత్వము సిద్ధించును గాని అన్యదా కాదు. ఒక చెంప దృశ్యముతో తాదాత్మ్యమునందుచు మరి ఒక చెంప నేను సాక్షిని అనుట చాలు బాలుర మాటలు లాంటివి. బాలుల ప్రలాపమే కాని యుగ్ములు వచనములు కావు. అవి సాక్షిభావమందు నిలుకడగలిగిన వానికెన్నడును ఇంద్రియములు దుర్విషయములందు ప్రవర్తింపనేరవు. యాలయన తమోగుణము నుండి రజోగుణమునకు, రజోగుణము నుండి సత్వగుణమునకు, సత్వగుణము నుండి విశుద్ధ తత్వమునకు మారినట్టి వివేకవంతునకు మనస్సు క్రిందకు దిగజారి రజస్తమస్సులందు భోగ విలాసములందు దుర్వసనాజనిత చేష్టలందు ఎన్నటికి నీ ప్రవర్తింపనేరడు. చిలికిన పిదప వెన్న మజ్జిగలోనిక మునుగదు గదా. అట్లే సంసార సాగరమును విచారణ చేసి మదించి పరమాత్మను బయటకు తీసి అనుభవించుచుండు జ్ఞాని మరల మిథ్యారూపములకు ఆ సంసార భోగములందు మునుగగలడా? కానీ మునుగకుండును. వాడే శాశ్వతుడు, వాడే నిత్యుడై ఉంటాడు. ఎప్పుడు కూడా ఏ దీనికి కూడా వికారములకు లోను కాడు. మేలుకొనినవాడు మరల స్వప్న సౌందర్యములందు రమింపబడడు గదా. ఆ విధముగా నిజమైనటువంటి మేల్క గురుముఖత పొందినటువంటి వాడు ఎప్పుడు కూడా మాయకు లోను కాడు అని ఇక్కడ మనకు తెలియబడుతూ ఉన్నది. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.